విఘ్నాలను తొలగించే ఆది దేవుడు గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ అన్నారు. వినాయక చవితి నవరాత్రిల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని 31వ వార్డు బాలాజీ నగర్లో కృష్ణ చైతన్య యూత్ వినాయక మండపం వద్ద వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ ఐక్యత, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులను అందించాలని విఘ్నేశుడిని ఆకాంక్షించారు. ఇలాంటి పండుగ వాతావరణం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు చింత సాయినాథ్ తెలిపారు. కృష్ణ చైతన్య యూత్ సభ్యులు చింత సాయినాథ్ ను శాలువాతో సన్మానించారు. జయ 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 గణనాథ చిత్తే సుందర రూపం వదనే సుమధుర వాచం గణనాథ కైలాసే సుందర భరతవ చరణే భక్తిం దేవి భో. गजानन भगवान की, गजानन भगवान की, गजानन भगवान की। शशिधरां दुर्गां त्रिनेत्रां भक्तिहीनाधिप यत्पूजितं मया देवं तदस्तु अनेन आचरित चतुर्दोषकाल यथाशक्ति षोडश उपचार पूजनेन सर्वं श्री वरसिद्धिविनायक. ఇంకా డబ్బా అవుతాను ఇంకా అదే అదే. జై బలో గజానన భగవానుకి. మాతృమూర్తులందరూ జై గణేశ జై 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 గణేశ కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అంజన్న గారికి అట్లాగే కాలనీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరిలో నన్ను భాగం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇట్లాంటి వాతావరణం ఎప్పటికీ ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ, ఆ వినాయకుడు అందరి విఘ్నాలు తొలగించాలని, శాంతి సౌభాగ్యం నిలవాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 30వ వార్డు రోడ్ నంబర్ 1 అయ్యప్ప కాలనీలో వినాయక అన్నదాన కార్యక్రమానికి చింత సాయన్న గారు, శ్రీ రమేష్ సార్ గారు వీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మా శ్రీకృష్ణ చైతన్య యూత్ అసోసియేషన్ ద్వారా మేము వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. జై గణేష్ మహారాజ్ కి. అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి అందరి యొక్క కోరికను తెలిసినటువంటి మన అన్నగారికి, చింతసాయి అన్న గారికి పదే పదే మనస్ఫూర్తిగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అంజన్న గారు, గొల్ల అంజన్న గారు కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి అన్నగారిని, చింతసాయి అన్న గారిని ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా, ఆహ్వానించగానే మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చి అందరి యొక్క ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా
అందరి మీద తన యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరి మీద భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం.